Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లాకి సరిహద్దు ప్రాంతం. దీని పేరు లోయిపల్లి. ఈ వారం మన గెస్ట్ బూడిద అనురాధ అలియాస్ పద్మక్క. భూమిగిల్లో తారసపడినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు తప్పించుకున్నారు. అంటే నల్లమల్ల ఏరియాలో రామకృష్ణను చుట్టుముట్టిరు అని చెప్పి వాళ్ళకు డ్రెస్సులు సమస్యగా ఉంది. వెళ్ళి అవన్నీ చదువుకుంటున్నాము. ఆయన ఆల్రెడీ వచ్చేసిండు మాకు. ఆయన కూడా ఏంటంటే వెళ్ళిపోతున్న బ్యాగ్ వేసుకుని వాళ్ళని చెప్పి లోపలికి వచ్చేసిండు. ఆయన వాళ్ళు ఎప్పుడో వచ్చి చుట్టుముట్టేసిరు. తుపాకి తీసుకుని వెళ్ళిపోయేసరికి వాడు ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు. అక్కడ పడిపోయా నేను. నా మీదకి వెళ్ళి ఒక 4-5 పడ్డారు. బ్లడ్ కారుతూనే ఉంది. శ్రీశైలంలో మీరు ఉన్నప్పుడు ఎలా దొరికారు? చున్నిపెంట అని చెప్పి లింగాల గట్టు. నాకు తెలియకుండానే నేను వెళ్ళినా. మీ అమ్మ వాళ్ళని ఎత్తుకుపోయి చంపుతాము, మీ చెల్లెని కొడతాము, ఇవన్నీ బాగా టార్చర్ పెట్టి. ఆ గుట్ట కింద ఒక బండ ఉంటుంది. బండ మీద ఇట్లా ఒరిగిన వచ్చి రేపు తీసుకుపోయారు. నల్గొండ జైలు వేసారు. నల్గొండ జైలుకి వెళ్ళావు. జైల్లో ఉన్నప్పుడు నయం మనుషులు వచ్చాడా? జగన్ అని ఒక అబ్బాయి వచ్చింది జైలుకి. సామాన్ తీసుకొని వచ్చిండు. ఆయన సాంబశివుడు పంపించిండు అక్క. ఆ జగన్ అంటాడు ఎవరో మాకు తెలియదు. బూడిద అనురాధ యాక్షన్ టీంలో వెళ్ళింది. 1+2 తిరుగుతూ నయం కోసం వేటాడింది. నయం చాలాసార్లు మిస్ అయ్యాడు. మీరు తిరుమలగిరిలో ఉన్నప్పుడు ఆర్ఎఫ్ఐ డాక్టర్ మీకు తెలియకుండానే అంటే మీరు రాసిన ఉత్తరాలను ఆయనే ఆన్సర్ ఇస్తూ మీకు పక్కదో పట్టించాడు. ఫీవర్ వస్తే నేను వేరే అన్నకు చెప్పినంటే ఇట్లా ఫీవర్ వచ్చింది, పరిస్థితికి ఇది అన్న ఏం చేసిండు, అక్కడ పట్టేసుకున్నారు పోలీసులు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లాకి సరిహద్దు ప్రాంతం. దీని పేరు లోయిపల్లి. లోయిపల్లి అనగానే గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఇటువైపు నుంచి రాచకొండ దళం కానీ లేదా నల్లమల వెళ్ళాలంటే లోయిపల్లి గ్రామంలో షెల్టర్ తీసుకునేవారు అనేది అప్పట్లో వార్తలు. సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ దళం కానీ ఈ ప్రాంతం నుంచి వెళ్తే ఈ గ్రామస్తులు వాళ్ళకి ఆదరించేవారు. దాంతో ఇక్కడ బాగా పట్టుండేది. ఆ ప్రభావంతో ఈ గ్రామం నుంచి చాలామంది అడవులకు వెళ్ళి వాళ్ళు బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతుల కోసం పనిచేశారు. ఆ విధంగా ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు తిరిగి జనజీవన సంస్థలు కలిసిన వారు కొందరైతే మరికొందరు పోలీసులు అరెస్ట్ చేసి బయటకు వచ్చారు. అటువంటి వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బూడిద అనురాధ అలియాస్ పద్మక్క. బూడిద అనురాధ లోయిపల్లి అనగానే అప్పట్లో 2006 వరకు పోలీసులు కంటి మీద కునుకు లేకుండా ఉండేది. ఈ చుట్టుపక్కల ఏ యాక్షన్ జరిగినా ఆమె ప్రధానంగా కనిపించేది. దాంతో అప్పట్లో పోలీసులు ఎక్కువగా ఆమె కోసం, ఆమె లేకపోతే వాళ్ళ అమ్మగారిని చిత్రహింసలు పెట్టేవారు అనేది పేపర్లో వార్తలు వచ్చేవి. బూడిద అనురాధ లోయిపల్లిలో దొరల ప్రభావం లేకపోయినా ఎందుకు అటువైపు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి, ఆమె అరెస్ట్ అయిన తర్వాత కూడా మరొకసారి వాళ్ళ పార్టీతో అజ్ఞాతలు వెళ్ళడం, రెండోసారి అరెస్ట్ అవ్వడం, ఈ కార్యక్రమం ఎలా జరిగింది, ప్రస్తుతం ఆమె జీవన విధానం ఎలా కొనసాగుతున్న విషయాన్ని అక్కడ తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. బూడిద అనురాధ అలియాస్ పద్మక్క అలియాస్ రమక్క, చాలా పేర్లు ఉన్నట్లు. అక్క 2006లో మీరు ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఇదే గ్రామంలో నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. లోయిపల్లి రావడానికి భయంకరమైన వాతావరణం. ఎందుకంటే రోడ్లు ఉండేవి కావు, నెక్స్ట్ మీ సానుభూతి పరులు ఎక్కువ ఉంటారు, మరోవైపు పోలీసుల ఒక తనిఖీలు ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది, రోడ్లు పడ్డాయి, డెవలప్మెంట్ కూడా వచ్చింది. అంటే అప్పట్లో పార్టీ ప్రభావంతో ప్రభుత్వం కిందకు వచ్చింది అనుకోవాలా, లేదు పార్టీ పూర్తిగా తగ్గింది కాబట్టి డెవలప్మెంట్ జరిగింది అనుకోవాలి. అంటే సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి, చాలా బాగా చక్కగా కనిపిస్తుంది. అయితే లోయిపల్లి అనగానే ఒకప్పుడు మీకు సానుభూతి పరులు పార్టీ ప్రభావం ఉండేది. కానీ దొరల రాజ్యం కానీ దొరల ప్రభావం కానీ పెత్తందారుల ప్రభావం లేని ఈ గ్రామం, ఇక్కడ నుంచి చాలామంది ఎందుకు వెళ్ళారు పార్టీలోకి, అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, మీరు వెళ్ళిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏంటి, బయటకు వచ్చాక ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు చెప్పండి. అప్పుడు ప్రభావం ఏం లేదు అనుకో, కానీ మా నాన్నకున్న ఏంటంటే రజాకార్ల పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటము, అప్పట్లో మా నాన్నకు అది ఉండేది.
మా నాన్నకు నాన్న పేరు ఏం పేరు? బూడిది వెంకయ్య. అయితే ఆయనకున్నటువంటి ప్రభావమే కావచ్చు, ఇంకొన్ని ఏంటంటే మాకు టీవీలో ఇంకా వేరే ఏం లేకపోయేది. ఒక పొలిటికల్గా నేను ఏదో చేయాలని కూడా ఆలోచన అట్లే ఆ వయసు కాదు, కానీ అట్లా ఉండకపోయేది. ఇక మా నాన్న వల్ల కొంచెం నాకు అటు పోవాలి అనే ఆలోచన ఉండేది. అప్పుడప్పుడు దళం కాడికి తోలుకెళ్తుండేది. దళం వచ్చేది అప్పుడు ఊర్లోకి? వచ్చేది. ఊర్లోకి అని కాదు కానీ ఇక్కడ మా ఏరియాలో ఇక్కడికి వచ్చేది. మీ బాబాయ్ కేర్ ఆఫ్ అడ్రస్ కదా? మా నాన్నను కలిసేది, మా నాన్న తోలుకపోయేది, మెల్ల తోలుకపోయేది, వాళ్ళు వెతుకునేది, వాళ్ళు తినబెట్టేది. కొంచెం అట్లా వాళ్ళని చూస్తుంటే నాకు బాగా ఆదాయితుండే. దానివల్ల నేను వెళ్ళిన తర్వాత మా నాన్నకి ఫస్ట్ ఎక్కడ కాంటాక్ట్ అయ్యావు మళ్ళీ? ఫస్ట్ నేను ఎక్కడంటే అక్కడ గుట్ట ఉంటుంది, ఎక్కడ మన ఎల్లికొండ అని అక్కడ ఏరియా ఉంటుంది. మా నాన్న అక్కడికి తీసుకుపోయాడు. నన్ను ఒక్కదాని కాదు, మా పెద్దనాయన కొడుకులు, మా బాబాయ్ కొడుకులు, నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని వాళ్ళు పెట్టింది తిని నైట్ 12-1 గంటల దాకా వాళ్ళు నన్ను బాగా ఆడిపించుకునేది. ఇక అప్పుడు అంటే నేను వెళ్ళినప్పుడు ఒక 16 ఏళ్ళు అట్లున్నది. అంటే ఆ వయసుకు కూడా సరిపోదు, నీ వయసు సరిపోదు అని చెప్పి 1 సంవత్సరం ఇక్కడే వదిలేసిపోయారు. నేను వస్తా అంటే కూడా వాళ్ళు వినకుండా వదిలేసిపోయారు. మళ్ళీ ఒక 6 నెలలకో సంవత్సరానికి వచ్చి తోలుకెళ్ళారు. అంటే నేను వస్తా అంటేనే వాళ్ళు తీసుకెళ్ళారు. మా నాన్నకు కూడా ఏం తెలియదు నేను పోతా అనే విషయం, ఆయనకేం తెలియదు. కాకపోతే నన్ను అప్పుడప్పుడు తీసుకుపోయేది, మాట్లాడిపించేది, మళ్ళీ తోలుకొచ్చేది, అట్లా ఉండేది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో ఒక ఆమె ఉండే, వాళ్ళు నీల మల్లమ్మ అని ఉండే, గౌరోళ్ళు. ఆమె మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాతకి ఆమె వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినాక ఒక గామ్లో అయినా లవ్ చేసినంట. అంతకుముందే మ్యారేజ్ కాకముందే ఆమెను మ్యారేజ్ అయిన ఆమెను తోలుకొచ్చుకొని ఆమెను ఆగం చేసిండు. ఆగం చేసి చంపేసిండు. ఆమెను చంపేసిరు, కిరసనంలో పోసి చంపేసిరు. వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళు గౌడ్స్, వీళ్ళేమో కురుమలు. దానివల్ల మా క్యాస్ట్ కాదని వాళ్ళ ఇంట్లోకి రానియలేదు. అక్కడ కిరాయికి తీసుకొని ఉన్నారు కొద్ది రోజులు. తర్వాతకి ఏమైందో వాళ్ళ మధ్యలో గొడవలు, ఆమెను మర్డర్ చేసేసిండు. మర్డర్ అంటే కిరసనాయలు పోసి చంపేసిండు. హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ చనిపోయింది. అంతా ఊరు జనాలంతా వన్ చంపేయాలి అది ఇది అని చెప్పి ఊర్లో బాగా అదైంది. అదైనప్పుడు అంతకుముందే ఒకసారి ఏమో ఏమైనా బాగా టార్చర్ పెట్టాడు. నైట్ పూట ఈ ఏరియాలో ఎన్ని బావులు ఉన్నాయో అన్ని బావులకు తిరిగింది ఆమె గోడు చెప్పుకోలేకుండా. ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్ళి వచ్చింది, వాళ్ళ ఇంటోళ్ళు సేదరించే వాళ్ళు కాదు, ప్లస్ వాళ్ళ అమ్మోళ్ళు దగ్గరికి తీసేవాళ్ళు కాదు, వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్తోని. దానివల్ల ఆమె బాగా టార్చర్ అనుభవించింది. దానికోసం అని చెప్పి ఈమె ఏం చేసిందంటే, వీళ్ళు ఇక్కడే ఎన్నో కలిసిరు నక్సలైట్. వాళ్ళు కలిసినప్పుడు ఆమె ఎట్లనో వాళ్ళకు చెప్పుకుంది ఆమె బాధ. నువ్వు వాళ్ళకి ఎట్లా చెప్పుకున్నావు అని చెప్పి ఆమెను ఇంకిత అది చేసిండు ఆయన. ఇక వాళ్ళకి ఆ విషయం తెలిసి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈమె ఎప్పుడైతే చనిపోయిందో ఒక 6 నెలలో ఒక 2 నెలలకో వచ్చి కొట్టిరు. మా ఇంటి దగ్గరికే తీసుకొచ్చి కొట్టిరు. అప్పుడు నేను వెళ్ళలే కానీ అప్పుడు చిన్నగా ఉన్నా, అక్కడికే తీసుకొచ్చి కొట్టిరు ఆయనను బాగా. కొట్టినాక ఆమెను తీసి అక్కడ పెట్టేసిరు. అది అయిపోయింది. అది అయిపోయిన కొద్ది రోజులకి ఈ కొదాసిపల్లి అని విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక దొర ఆయన ఉండే, విఠల్ రెడ్డి అని. విఠల్ రెడ్డిని ఇక మరి ఆయన ఒక ఇన్ఫర్మర్ అని చెప్పి మహిళలను అక్కడ టార్చర్ పెట్టి ఎస్సీ మహిళలను ఇట్లా వాడుకుంటుండని చెప్పి ఆ ప్రభావంతో ఆయన ఇల్లు గిన్నె వేల్చేసి ఆయనను కొట్టాలని పోయారు క్యాజువల్గా. ఆయనను కొంచెం కొట్టిరు, కాళ్ళు చేతులు ఇరగొట్టి ఇల్లు వేల్చేసారు. ఇల్లు వేల్చేసినాక ఇక అక్కడ నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బాగుండే ప్రభావం. అదే టైంలో సరంపేట గుట్టలలో ఒక జాతర జరుగుతుంది, అక్కడ ఒక గుడి ఉండదు. ఆ గుడి కాడ ఒక ఎస్ఐని చంపేశారు. యాక్షన్లో అదే టైంలో ఇక ఒకటి వెనకంగా ఒకటి అయితేనే ఉన్నాయి. ఇక అదే టైంలో ఇక మేము ఇక్కడ ఇక వెళ్ళిపోయిన ఉంటాం. వేరే వాళ్ళు వచ్చిర్రు, అంటే నేను వస్తా అని చెప్పి పలానా కాడికి వస్తారని చెప్పి వేరే వాళ్ళు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళింది. ఈడంగానే వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళి చక్కగా వెళ్ళి అన్నం కూడా తినలేదు. అయితే తీసుకెళ్ళి బాధ్యులు అప్పుడు మీకు అప్పుడు బాధ్యులు ప్రభాకర్ అని ఉండే, బోనం శ్రీనివాస్ రెడ్డి, విప్పర్తి విలేజ్, నల్గొండ డిస్ట్రిక్ట్, మునుగోడు మండల్. అయితే ఆయన ఉండే మాకు బాధ్యులు. అదే టైంలో
జిల్లా సెక్రటరీగా ధర్మన్న అని ఉండే, ధర్మన్న విజయ్ అక్క. ఓకే, ఇదే దారిలో వెళ్ళారు, ఎక్కడ కలిశారు? ఇదో దారిలో వెళ్ళాక ఆరుట్ల గుట్టలలో అక్కడ ఉన్నది దళం. ఆ అక్క నన్ను ఎక్కడ బండనేవురికి తీసుకెళ్ళింది. అక్కడ తీసుకెళ్ళినాక అక్కడ ఎంత 6 అవుతుంది సాయంత్రం. ఒక బావి దగ్గర ఉన్నాం ఆమె నేను ఇద్దరం కలిసి. అక్కడికి మా అన్న వచ్చిండు, మా పెద్దనాయన కొడుకు, కొదాసిపల్లి వాళ్ళది విలేజ్, బూడిదొల్లే. అయితే మా పాలొల్లు అన్నట్టు. ఆ అన్నను పంపించారు అక్కడికి. అక్కడికి వచ్చినాక తీసుకెళ్ళిండు ఆయన దళం కాడికి తీసుకెళ్ళిండు. అక్కడికి పోయేసరికి 8:30 అట్లా 7:30 8:30 చీకటి పడ్డది అక్కడ. అక్కడ పోయినాక దళం అంతా ఉన్నారు. ఇక దళం అంతా ఉన్నారు, వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే నన్ను తీసుకోవాలన్నా వద్దా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇట్లా తను వచ్చింది, కొద్ది రోజులు ఉంచుకొని పంపిద్దామా, లేకపోతే వయసు చిన్నది కాబట్టి కొంచెం ప్రభావం వేరుంటుంది కదా బయట, దానివల్ల పంపిద్దామా అని చెప్పి వాళ్ళు చర్చించుకున్నారు. నేను ఓనంటే ఓనని చెప్పి నేను వాళ్ళతో పాటే ఉండిపోయా. ఇక అక్కడ నుండి ఇక దళంలో ఉన్నాయి. ఇక వెళ్తున్న దారిలో అనిపించలేదా, చాలా దూరం నడుచుంటారు, రాత్రి అయితే మీకు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు ఉండవు, ఎండ వాన వర్షం అంతా కూడా అడివి, ఎప్పుడైనా అనిపించిందా ఇంటికి వెళ్ళిపోదామని? అట్లేం అనిపించలే కానీ కొంచెం ఇక మా నాన్న అంటే కొంచెం భయం ఉండేది. మా నాన్న ఏమంటాడో, మా నాన్న తిడతాడేమో, మా అమ్మ ఏడుస్తుందేమో అనే ఒక అది ఉండేది. కానీ నేను ఇంటికి పోవాలని అదేం ఉండకపోయేది. కొంచెం కాదమ్మా, ఇక్కడ మీకు ఊర్లో దొరల ప్రభావం లేదు ఒకటి, రెండోది మీరు వ్యక్తిగతంగా మీకు ఎక్కడ కూడా నష్టం జరగలేదు ఎవరి గురించి కానీ, నాన్నకు ఒకటే భావజాలం ఉంది. సరే, ఆ భావజాలం ప్రభావంతో లోపలికి వెళ్ళారు, ఏం చేద్దాం అనుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత? నాకు ఆ టైంలో అయితే ఏం చేయాలి అనే అదైతే నాకు ఆలోచన ఏం లేదు. ఎందుకంటే ఆ వయసు కాదు నాది. మరి ఎప్పుడు వచ్చింది మీకు ఏం చేయాలని? అంటే కొంచెం నేను పెద్దగా అయినాక కొంచెం అంటే ఒక 18-20 ఏళ్ళు ఆ టైంలో కొంచెం ఇట్లా కొట్టాలి, వీళ్ళని కొడితే ఇట్లుంటుందా అని చెప్పి నాకు రోజు వాళ్ళు శిక్షణ ఇచ్చేవాళ్ళు కదా. అంటే కొట్టడం ఒకటే కాదు కదా, పార్టీకి ప్రజల దగ్గర తీసుకోవాలి, ప్రజల రాజకీయ చైతన్యం నింపాలి, ప్రజల యొక్క బాగోగులు చూడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కదా. నాకున్న అప్పట్లో అట్లా అనిపించేది. తర్వాతకి పార్టీ నన్ను కొట్టడానికి ఏమి పరిమితం ఏం చేయలేదు. అయితే నేను ఎక్కువ ఏంటంటే పబ్లిక్నే కలిసేది. వాస్తవానికి ఏంటంటే ఒక లంగ జాకెట్ వేసి గడిపోయి ఒకళ్ళని కలిసిరప్ప అంటే అక్కడికి వెళ్ళేది, గడిపోయి గది తీసుకురప్ప అంటే అక్కడ వెళ్ళేది. అట్లా నేను బాగా వెళ్ళిన, ఎవరికేం తెలియదు. మా ఊర్లో కూడా నేను వెళ్ళా అనే విషయం ఎవరికి తెలియదు. 1 సంవత్సరం దాకా ఎవరికి తెలియదు. అప్పుడు మా పెద్దనాయన కొడుకు చనిపోయిండు, వీరస్వామి అని పాపయ్య, బుడిది పాపయ్య అని ఉండే. ఆయనకి ఎప్పటి నుండో పరిచయాలు ఉన్నాయి కానీ మనకు తెలియదు. అయితే ఆయన ఎన్కౌంటర్లో, పసునూరు ఎన్కౌంటర్లో చనిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు నా పేరు బయటకు వచ్చింది. అప్పటిదాకా ఎవరిని తీసుకొని వెళ్ళిపోయింది ఇలా బిడ్డ అనే విషయము ఈ పబ్లిక్ తెలుసు, అంతేగాని నేను నక్సలైట్లో పోయినా అనే విషయం ఏం తెలియదు. ఆ సంవత్సరం తర్వాత నీ పేరు బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మీ ఇంటికి పోలీసులు వచ్చారు కదా? మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చేది, మా నాన్నని పట్టుకపోయేది, కొట్టేది, మా చెల్లెని పట్టుకపోయి కొట్టేది, ఏడ ఉండరు అని చెప్పి. ఒక 2-3 ఏళ్ళ తర్వాతకి మీ బిడ్డకి ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్పి, వాళ్ళకు పైసలు ఇస్తామని చెప్పి ఇవన్నీ ఆశ చెప్పేది. చాలా అంటే మా కుక్కలకే కాదు, నక్సలైట్లో ఎంతమంది పోయారో వాళ్ళ కుటుంబాలను అందరినీ ఒక చర్య తీసుకున్నారు ఆ టైంలో. తీసుకురావాలి, అడవిలోకి వెళ్ళి ఊర్లలోకి తీసుకొచ్చుకోవాలి వాళ్ళ పిల్లల వాళ్ళ అని చెప్పి ఆ ఎత్తుగడేసారు పోలీసు వాళ్ళు. అట్లా మా నాన్న ఏం భయపడకపోయేది, వెళ్ళి మాట్లాడేది, వచ్చేది. మీరేం చేసేవారు అడవుల్లో అప్పుడు? నేను ఆర్గనైజేషన్ చేశాను. ఎక్కడెక్కడ తిరిగారు? ఈ రాచకొండ ఏరియా మొత్తం తిరిగాను. రాచకొండ ఏరియా మొత్తం తిరిగిన తర్వాతకి నాకు అంటే తర్వాతకి నాకు బయట ఏంటంటే పార్టీ ఏం చేస్తుంది అంటే బయట సంఘాలలో పని చేయిస్తుంది. ఫస్ట్ పని చేయించి వాళ్ళ ప్రభావం ఎట్లుంది, వాళ్ళ తెలివితేటలు ఎట్లా, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా, ఏ విధంగా ఉన్నారా, అట్లా డిసైడ్ చేసిన తర్వాత ఓకే అనుకుంటేనే పార్టీ తీసుకుంటుంది. నా పరిస్థితి అది కాదు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను. కాబట్టి అక్కడ పోయినాక 1 నెలకో 2 నెలలకు నాకు తుపాకీ ఇచ్చిర్రు. ఓ పార్టీ సభ్యత్రాలు నువ్వు అని చెప్పి, ఓ పార్టీ సభ్యత్వం అని చెప్పి మమ్మల్ని ఈ గువ్వల మహేష్ ఇంకా మా టీం అప్పుడు ఒక 50 మంది రిక్రూట్మెంట్ అయ్యారు. అప్పుడు
వాళ్ళందరం ఒకటే బ్యాచ్ అన్నట్టు, కాకపోతే నెలలు తేడా, ఒక 6 నెలలు 3 నెలలు. వీళ్ళంతా ఆమె ఎవరు భూలక్ష్మి ప్రకాశం డిస్ట్రిక్ట్, వాళ్ళంతా మాదంతా ఒకటే బ్యాచ్, కాకపోతే వాళ్ళు అక్కడ రిక్రూట్ అయ్యారు. అట్లుండేది అన్నట్టు అక్కడ ఉన్న పరిస్థితులు. ఇక అట్లా 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 కొంచెం పార్టీ సభ్యత్వం అని సెల్ నెంబర్ కానీ కొన్ని గ్రామాలను మహిళలను అప్పచెప్పేది. మీరు కొన్ని గ్రామాలు ఇచ్చారు, ఆర్గనైజ్ చేశారు కదా, అప్పట్లో మీరు తిరిగిన ప్రాంతాల్లో సమస్యలు ఎక్కువ కనిపించాయి గ్రామాల్లో? ఎక్కువ సమస్యలు అంటే ఈ తాగుడుకు బానిసాయి, భార్యలను కొట్టుడు, భూ పోరాటాలు ఉండే కొన్ని ప్రాంతాలలో దొరలు ఉన్నాయి. ఇప్పుడు నాగారం ఉంది, నాగారం ఏరియాలో భూ పోరాటాలు చాలా ఉండే, అక్కడ దొరల ప్రభావం బాగుండేది జనాలకు. అట్లా కొంచెం కార్మికులు ఉండేది, బీడీ కార్మికులని వేధింపులు, కొంచెం పై స్థాయిలో ఉన్న వాళ్ళని కింది స్థాయి వాళ్ళని వేధించేవాళ్ళు అప్పట్లో. ఇక దానివల్ల కొంచెం అంటే మీరు ఒక గ్రామంకి వెళ్తారు, వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని పార్టీకి చెప్తారు. పార్టీకి చెప్పిన తర్వాత పార్టీ ఆదేశాల మేరకు ఎలా చేయాలని చూసేవారా? ఫస్ట్ ఏంటంటే అక్కడ ఒక విలేజ్కి వెళ్తాం, అక్కడ సమస్యలు మాకు చెప్తారు. చెప్పినప్పుడు ఒకవేళ మీరు నిర్ణయం తీసుకునేటట్టు ఉంటే అక్కడే నిర్ణయం తీసుకొని పరిష్కారం చేస్తాం. ఒకవేళ తీసుకోలేము, ఇది పెద్ద సమస్య మన వల్ల కాదు అనుకున్నప్పుడు పార్టీకి అయితే ఖచ్చితంగా చెప్పాలి. మనం ఏమైనా చేసినా చెప్పాలి, చేయకపోయినా ఇక్కడ వచ్చి పలాని విలేజ్కి వెళ్ళినాం, ఈ విషయాలు మాట్లాడినాం, వాళ్ళు కూడా ఈ విషయాలు మాట్లాడారని మళ్ళీ పార్టీకి అయితే అప్పచెప్పాలి అక్కడ జరిగిన సంఘటన మొత్తం. దాన్ని బట్టి మళ్ళీ పార్టీ ఏమన్నా ఒక్కరి నిర్ణయం కాదు, అందరు కూర్చొని మళ్ళీ సమీక్షించి మళ్ళీ గీ సమస్యకి పరిష్కారం చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరి నిర్ణయంతో మళ్ళీ వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేసుకునేవాళ్ళు. మీరు అడవిలోకి వెళ్ళారు అంటే మిగతా అడవులు వేరు, రాచకొండ గుట్లు వేరు. మిగతా ప్రాంతాల అడవి అంటే కొంచెం పచ్చని చెట్లు ఉంటాయి, ఒక చెట్టు కింద కూర్చోవచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న గుట్టలన్నీ కూడా మనం అక్కడ వెళ్ళినా బయటికి కనిపిస్తాం, తల దాచుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. అటువంటి ప్రాంతాలు ఎలాగ మీరు పనిచేసేవారు? కొన్ని ఎట్లుంటుందంటే కొన్ని ప్లేస్లలో కొంచెం బావులలో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది, చెట్లు గుబ్బురు ఉన్నప్పుడు. కొంచెం గుండ్లు ఉన్న తోవల ఏదో అక్కడ సెంటర్ పెట్టుకొని అక్కడ జనాలు ఉంటారు, జనాలకు ఒకరికిద్దరికి అక్కడ మేము చెప్తాం ఇక్కడ మనం ఉన్నామని చెప్పి. మనకు నమ్మకమైన మనుషులు ఉంటేనే, అట్లా అనుకున్నప్పుడు మనకు రక్షణ లేనప్పుడు వెళ్ళిపోతాం, అదెంత దూరంగా నడవవలసింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఆ గుట్టలు చూడండి, ఆ గుట్టల్లో ఎప్పుడైనా తలదాచుకున్నారా? ఉన్నాం కదా. ఆ గుట్టల్లో కనిపిస్తున్న గుట్టలు ఉన్నాయి కదా, కొంత ప్లెయిన్ ఏరియా పైన. అవును, మొత్తం ప్లెయిన్ ఏరియా. ఆ గుట్ట కింద ఉన్న గ్రామం మీది, ఇక్కడ మీ గ్రామస్తులకు తెలుసు అక్కడ ఉన్నారని. ఆ గుట్టలు ఎలా తలదాచుకుంటారు? అంత కనిపిస్తుంటాం కదా అక్కడ, మొత్తం కనిపిస్తున్నాం కదా. ఆ గుండ్లు ఉన్నాయి, ఆ గుండ్ల కిందనే ఉండేది మేము, బయటికి వెళ్ళకుండా. మాకు ఫుడ్ అది ఇది కావాలంటే పొద్దుగాలే అరేంజ్ చేసుకునేది, జనాలు తెచ్చేది. రాత్రులు మాకు ఒక దగ్గర ఉండంగా అన్న, మేము ఎక్కడ అంటే అక్కడ వెళ్ళిపోవాలి. గుట్టల్లో వెళ్తున్నప్పుడు పోలీసులు ఎప్పుడు పడ్డారా? ఇప్పుడు మాకు ఇక్కడికి వెళ్ళి కాకుండా చిత్తపూరు ఏరియాలో అక్కడ వెళ్ళినప్పుడు మేము ఇట్లే మార్నింగ్, ఆ రోజు ఎందుకో మార్నింగ్ అడివే కాబట్టి మార్నింగ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు వాళ్ళు పోతున్నారు, మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తున్నప్పుడు ఏం చేసినామంటే వాళ్ళు ఉన్నారు, ఒక 50-60 మంది ఉన్నారు, మేము ఒక 15 మంది అట్లున్నాం, 10-15 మందిమే ఉన్నాం. అది అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు మామూలుగా చూడలేదు, మేము చూసాం. నేను పైలట్, నా వెనుక ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు వస్తున్నారని చెప్పి మాకు మా కమాండర్కి కాషన్ ఇస్తే, మీరు సైలెంట్గా ఉండండి, ఏమనకండి, ఒకవేళ వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మనం ఫైర్ చేద్దామని చెప్పి మా కమాండరు ఆదేశాల మేరకు అక్కడ ఆగిపోయాం. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ దారి మట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. సెల్లర్లు భుజాల మీద పెట్టుకున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు 50 మంది దాకా ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళు మేమున్నామని రాలేదు, కుమింగ్ కోసం అని వచ్చారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా అటువంటి కూంబింగ్లో తారసపడినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో తప్పించుకున్నారా? ఇప్పుడు 2005 ఇంద్రప్రియాల ఏరియాలో, మెదక్ డిస్టిక్, అక్కడ కమాండర్గా నేనే ఉన్నాను. అప్పుడు అక్కడ ఏంటంటే నల్లమల్ల ఏరియాలో రామకృష్ణను చుట్టుముట్టిరు అని చెప్పి వాళ్ళకు డ్రెస్సులు అవి ఇవి కొంచెం సమస్యగా ఉంది. అలాంటప్పుడు ఏంటంటే మేమే ఇక్కడ స్టిచ్చింగ్ చేయించి వాళ్ళకు పంపించాలి. ఎక్కడ మెదక్లో స్టిచ్చింగ్ చేసి అక్కడ వాళ్ళ ఏరియాకు పంపించాలి. అలా పంపించాలి. ఆ టైంలో ఏమైందంటే మేము పోయిన ఈ టైంకి వెళ్ళినా ఆ డ్రెస్సులు తీసుకొచ్చినా అక్కడ పెట్టినా, అక్కడ ఇంకా దళ సభ్యులు ఉంటారు కానీ వాళ్ళని పంపించలేం కదా, వాళ్ళు ఏ టైంలో ఎట్లుంటారో తెలియదు కాబట్టి నేనే వెళ్ళి తీసుకొచ్చిన.
నైట్ అయింది, నైట్ అక్కడే పడుకున్నాం ఎక్కడ? ఆ అడవిలో. అక్కడ ఇది ఏ ఊరు అది? అది కిష్టాపురం అని ఒక విలేజ్ ఉంటుంది. ఏ పోలీస్ స్టేషన్? కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్? కాదు కాదు, తూప్రాన్. తూప్రాన్. తూప్రాన్ పోలీస్ స్టేషన్. అక్కడ ఉన్నాం. అక్కడ మేము ఉండబట్టి ఒక 1 వీక్ అవుతున్నదిలే. అక్కడక్కడ ఏరియాలోనే విలేజ్లలో మామూలుగా తిరుగుతున్నాము. ఆ టైంలో ఏమైందంటే ఎర్లీ మార్నింగే వాళ్ళు వచ్చేసారు పోలీసు వాళ్ళు. వాళ్ళకు ఎట్లా తెలిసిందో ఏమో ఆ విషయం మాకు తెలియదు. 2005 అది జనవరి అనుకుంటా, జనవరి 5 ఏమో. ఆ రోజు ఇక గిట్లే ఆకులు మొత్తం రాలిపోయింది. వాళ్ళు వచ్చిర్రు. మేము అన్ని సామాన్లు అన్నీ ఉంటే కొంచెం మోసేటివి మోయని ఉంటే వేరు వేరు చేసిన. అప్పటిదాకా సెంట్రీ నేనే ఉన్నా 4 గంటలకు. వేరే ఒక అబ్బాయి ఉండే దళసభ్యుడు, ఆయనని పెట్టిన చూసుకో అని చెప్పి వెళ్ళి అవన్నీ చదురుకుంటున్నాము. మేమే వంట చేసుకునేది. ఆ గిన్నెలు అవన్నీ చదురుకుంటున్న క్రమంలో ఒక అబ్బాయి గిన్నెలు తోముతున్నాడు, నేను నీళ్ళు పోస్తున్నా. ఆయన ఆల్రెడీ వచ్చేసిండు, మాకు అన్నంతా వచ్చేసిండు. ఇదంతా గ్రౌండ్ ఉన్నారు. అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద వచ్చి కూర్చున్నాడు అన్నట్టు ఆయన. అరే సంతోష్ ఎవరో వచ్చినట్టుంది చూడు అక్కడ అని అంటే, లేదు కామ్రేడ్ షికారు వాళ్ళు అని చెప్తున్నాడు. ఏ షికారు వాళ్ళు కాదు, మంచిగా చూడు అని. ఆయనకు నాకెంత బండి అంత ఉన్నాం మేమిద్దరము. దళం మొత్తం ఇక్కడ ఉంది, సెంట్రీ అక్కడ ఉంది, యాప్ చెట్టు అంత ఉంటుంది. ఆ సెంట్రీ కూడా చూడలే ఆయన. ఇక వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆయన కూడా ఏంటంటే వెళ్ళిపోతున్నాం బ్యాగ్ వేసుకుని వాళ్ళని చెప్పి లోపలికి వచ్చేసిండు ఆయన. వాళ్ళు ఎప్పుడో వచ్చి చుట్టుముట్టేసిరు. ఎవరో సుధంపా అని చెప్పి నేను ఆ మధు అనే అబ్బాయి ఇద్దరం ఆ బ్యాగులు ఆడేసినాం. చలో ఆయన తుపాకీ తీసుకొని వెళ్ళిపోయేసరికి వాడు ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు. అంతలోనే ఇక మొత్తం చుట్టుముట్టేసిండు. అసలు మనం ఇక్కడికి వెళ్ళి ఫైరింగ్ చేస్తే వాడు మనల్ని తప్పించుకునే లేదు, ఇంకిత నష్టం అవుతామని చెప్పి మేము జంప్ చేసినాం. ఉరికేసరికి వాడు బాగా ఫైరింగ్ చేసిండు. అక్కడ ఏంటంటే అక్కడ పడిపోయా నేను ఒక బండ మీద. నా మీదకి వెళ్ళి ఒక 4-5 పడ్డారు. నా మీదకి వెళ్ళి నన్ను దుంకి వెళ్ళిపోయారు. నేనేం కింద పడిపోయినా. ఆ చంద్రబాబు గుంటలని తీసిరు, ఇంతింత గుంటలు అని చెప్పి అప్పుడు అందులో పడిపోయినా. నేను అందులో పడిపోయినా, బ్లడ్ కారుతూనే ఉంది. ఇక అక్కడికి వెళ్ళి అయితే తప్పించుకొని బయట పడ్డాక గుంతలు పడ్డం చూడలేదు. చూసిరు మా వాళ్ళు తప్పించుకోవడానికి. అక్కడ మా పోలీసు వాళ్ళు చూడలే. వాడు ఫైరింగ్ చేస్తూనే ఉండు. మాకు బాగా ఫైరింగ్ జరుగుతుంది, చుట్టూ జరుగుతుంది. ఇక్కడ గుండ్లు ఉన్నాయి, ఆ గుండ్ల మీదకి వెళ్ళి వాడు కొడుతున్నాడు. మేము కింద అయిపోయినా, వాళ్ళు ఐటోళ్ళు ఉన్నారు. దానివల్ల ఇక మేము తప్పించుకొని నేను రాలేను అని చెప్పి వీడికెళ్ళి అంత దూరం మురికా, బ్లడ్ కారుతున్నది. నేను రాలేను, ఇక మీరు వెళ్ళండి అని అంటే మా వాళ్ళు మళ్ళీ అంత దూరం వెళ్ళి నన్ను గుంజుకొని ఉరికిరు. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా లేడీ అందులో, అందరూ బాయిస్తే ఎంత ఒక 9 మంది ఉన్నాం. అలాంటప్పుడు ఇక తప్పించుకొని అక్కడికి వెళ్ళి ఇంకా ఒక 3-4 డేస్ అన్నం లేదు మాకు. ఇక వాటరే ఆడ ఈడ తెచ్చుకొని సాటుకు అట్లా తాగి ఎన్నో దగ్గర షెల్టర్ తీసుకొని అట్లా ఉన్నాం. అది అయినా ఒక 3-4 డేస్కే ఇంకా ఒకరినికంగా ఒకరు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక వీళ్ళు భయపడి దళ సభ్యులు వాళ్ళు ఎక్కువ రోజులు కాలేదు. వాళ్ళు వచ్చి కూడా తక్కువ టైంలో, 1 సంవత్సరం 6 నెలలు అట్లా వెళ్ళిపోతున్నారు. అసలు వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఏంది అసలు. ఇక వీళ్ళు వెళ్ళిపోయారనుకో మాకున్న షెల్టరు మళ్ళీ వచ్చి పోలీసు వాళ్ళు అది చేస్తారు. ఏంటి పరిస్థితి అని చెప్పి ఇక వాళ్ళు ఉన్నోళ్ళమే ఉన్నా సరే అని ఇక ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, మళ్ళీ పోయి పోలీసు వాళ్ళకి చెప్తే మాకు ఇబ్బందే కదా. ఇక్కడికెళ్ళి మళ్ళీ ఎక్కడో వెతుక్కోవాలి, నైట్ వెతుక్కోవాలి, మళ్ళీ తీసుకుపోయి అక్కడ ఉండాలి. ఇక ఇలా చాలా ఇబ్బంది ఉండేది. ఇక కాదమ్మా, రాచకొండ నుంచి మెదక్ ఎందుకు వెళ్ళావు? మెదకులో ఇప్పుడు ధర్మన్న అనే కామ్రేడ్ ఇక్కడ చనిపోయాడు, అమరుడు అయ్యిండు. అందులో అక్కడికి పోయే వాళ్ళు ఒక 6 మంది చనిపోయారు ఆ ఎన్కౌంటర్లో. అక్కడ మెదక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అదే టైంలో తెల్లారైతే వాళ్ళు వెళ్ళిపోవాలి. అదే టైంలో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ప్లేస్లో నన్ను పంపించారు పార్టీ. మీరు ఇంకెవరు? నేనైతే నేను ఒక్కదాన్ని ఇక్కడికి వెళ్ళింది. అప్పుడు తీర్మానం చేసింది ఒక 6 మెంబర్స్ని తీర్మానం. రాచకొండ నుంచి ఎలా వెళ్ళారు అక్కడికి? రాచకొండ నుండి ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూనే వెళ్ళాం. మెదక్ నడుచుకుంటూనే వెళ్ళాం. ఎన్ని రోజులు పట్టింది? పడుతుంది ఒక 8 రోజులు 9 రోజులు అట్లా పడుతుంది. నడుచుకుంటూనే వెళ్ళేది. ఇక నడిచినామంటే పొద్దున నుండి ఇక సివిల్లో నడిచేది. కొన్నిసార్లు డ్రెస్ మీద తక్కువ పోయేది, కానీ చాలామంది ఉంటే డ్రెస్ మీద వెళ్ళాము. ఒక 2-3 ఉంటే సివిల్లోనే వెళ్ళేది. ఇట్లానే మామూలుగా వెళ్ళిపోయేది, నడుచుకుంటూనే వెళ్ళేది. కొండల నుండి వెళ్ళేది. ఇక మామూలుగా విలేజ్లు ఇట్లా కలిసినప్పుడు
ఇట్లా మామూలుగా జనాలతో మాట్లాడుకుంటూ కూడా వెళ్ళేవాళ్ళం. అట్లా మెదక్లో అక్కడ తప్పించుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చారు? అక్కడ తప్పించుకున్న తర్వాతకి మేము ఇంకా వేరే వేరే మా కార్యక్రమంలో ఉండే కొన్ని యాక్షన్ ఉండే నర్సాపూర్ ఏరియాలో అక్కడ యాక్షన్ చేసినాం. ఒక నర్సాపూర్లో ఎక్కడ? గుమ్మడిదల్లోనా? గుమ్మడిదల కానీ నర్సాపూర్ దళే అది. అంతకుముందు గుమ్మడిదల ఉండే, మెదక్ నెత్తేక ముందు గుమ్మడిదల అని ఉండే. గుమ్మడిదల ఎక్కడ ఉండే? ఇక్కడ ఉండే, ఇంద్రప్రియాలకు దగ్గరలో ఉండే. అది మేము నర్సాపూర్ ఏరియాలో వేరే దళం ఏర్పాటు చేసినాం 1+2. అప్పుడు ఇక్కడ నల్లమల్లని చుట్టుముడుతురు అనే ఉద్దేశంతో అక్కడ ఒక కార్యక్రమం తీసుకొని మేము ఒక 2-3 ఇన్ఫార్మర్లను వేసేసినాం అక్కడ వేసేసినాక ఆ తర్వాతకి కొద్ది రోజులకు మా జిల్లా సెక్రటరీ ఉండే వరంగల్ డిస్టిక్. ఆ వరంగల్ డిస్టిక్ జిల్లా సెక్రటరీకి ఆయనకి ఏమైందో ఏమో, మేము వెపన్స్ అన్నీ ఒకడ పెట్టినాము. అక్కడ పెట్టిన తర్వాత ఆయనకి ఏమైందేమో, నేను వస్తా కానీ మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన ఒక పిస్టోలు 9 పిస్టోలు ఉంచుకున్నాడు. మరి వస్తాడు కదా, మళ్ళీ ఆయన పై స్థాయి కాబట్టి మనం అడిగితే కొంచెం మనం రహస్యంగా జీవితం ఆయనను మనం అన్నీ అడగలేం కదా. నేను వస్తా కానీ మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన మాకు ఏపీటీ ప్లేస్ చెప్పిండు. అక్కడికి వెళ్ళి ఆయన ఎక్కడ వెళ్ళిండో మాకు తెలియదు. అసలు మేము నల్లమల్లకి వచ్చేదాకా మాకు తెలియదు కదమ్మా. అప్పట్లో గోపీచంద గ్రానైట్స్ మీద వాటి మీద అటాకులు జరిగి ఎవరు చేశారు? ఎక్కడ? ఓపీ కృష్ణ గ్రానైట్స్. ఆ విషయం తెలియదు నాకు. మెదక్లో 2-3 సంఘాలు పెద్దవి జరిగాయి కదా. మేము పోయినప్పుడు అయితే ఏం జరగలేదు. అంతకుముందు జరిగినాయి ఏమో కానీ. అంటే మీరు ఓన్లీ ఇన్ఫార్మేషన్ తప్ప వేరే యాక్షన్ చేయలేదు? వేరే యాక్షన్స్ చేయలేదు. మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు? 2006లోనే. ఎక్కడ? శ్రీశైలంలో. ఎలా, ఎందుకు అట్టెందుకు వెళ్ళారు మళ్ళీ మీరు? శ్రీశైలంలో మేము అంటే నన్ను ఏం చేశారంటే ఏఓబి అని కాదు, నన్ను బయటకు పంపాలా, ఇక్కడ మెదక్ నెత్తేసారు. ఎందుకంటే అక్కడ జిల్లా సెక్రటరీ పోయిండు. చాలా దుబాక్ శంకర్ ఉన్నప్పుడు లేను నేను. ఉండే ఆయన దుబాక్ శంకర్, కానీ నేను అప్పుడు లేను. ఆయన వెళ్ళిపోయినాక చాలా కాలానికి వచ్చిన కదా. ఆయన అక్కడ నల్లమల్లకి వెళ్ళినాము. నల్లమల్లకి వెళ్ళిపోయినాక అక్కడ మన్ననూరు అక్కడ అటాక్ ఉంది. అందులో లేము. కానీ ఆ మన్నూరు అటాక్ కాకముందు పూడి దండరాజుకి కాలుకి దెబ్బ తగులుతుంది ఎందుకు? ఏమో అది వాళ్ళంతా అదే ఊహించుకుంటారులే. కానీ ఏం జరిగింది అప్పుడు? ఏం జరగలేదు. నాకు చిన్న ఆపరేషన్ అయింది కాలుకి. నేను వేరే దగ్గర ఆపరేషన్ చేయించుకున్నా. చేయించుకుంటే దానివల్ల ఏంటంటే డాక్టర్ ఎక్కువ నడవద్దని చెప్పారు. నన్ను ఒక రెస్ట్లో ఉండమన్నారు. పోలీసులు కాల్పుల్లోనే గాయపడ్డదని వచ్చింది వార్త. లేదు, అంతా వాళ్ళ ప్రచారం, కానీ అట్లేం లేదు. చిన్న ఆపరేషన్ అయిన ఉండే. ఆపరేషన్ చేయించుకొని ఇక నేను ఎక్కువ నడవద్దు, బరువులు మోయొద్దు అని చెప్పి డాక్టర్ చెప్పాడు. అదే టైంలో మాకు అక్కడ ఏంటంటే, అక్కడ మేము ఉన్న పరిస్థితిలో నేను ఒక రహస్యంగా ఉన్నా కాబట్టి ఆ ప్లేస్ మాకు అనుకూలంగా లేదు. ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసిరంటే, చలో అడవికి రండి అని చెప్పి లెటర్ రాసిరు. వాళ్ళు ఈ మాధవ్, ఆర్కే రామకృష్ణ వాళ్ళు. అంటే నాతో పాటు వేరే కామ్రేడ్ ఉండే. ఆయన వల్ల ఆయన అనుభవంలో ఉండేది. ఆయనకు లెటర్ రాస్తే మేము ఇద్దరం వచ్చినాం. ఇక్కడ వచ్చినాక వాళ్ళు మళ్ళీ మెదక్కు పంపించారు. అక్కడ ఆయన వర్క్ వేరే అబ్బాయిది. ఆ కామ్రేడ్ ఎక్కడ సిటీ ఆర్గనైజేషన్ చేసేది. శ్రీశైలంలో మీరు ఉన్నప్పుడు ఎలా దొరికారు వాళ్ళు? మేము మార్నింగే మేము బస్సు దిగి ఎక్కడ ఈ చున్నిపెంట అని చెప్పి లింగాలగట్టు, అక్కడ బస్సు దిగి నేను వెళ్ళి వస్తున్నాను అన్నట్టు. లింగాలగట్టుకు రావాలి. అక్కడ వాళ్ళు ఏంటంటే అంతకుముందే మా వాళ్ళు 2 దొరికిరట అక్కడనే. ఆ విషయం నాకు తెలియదు. నాకు తెలియకుండానే నేను వెళ్ళిన మార్నింగ్ అక్కడ పోయేసరికి వాళ్ళు అనుమానంగా పట్టుకున్నారు నన్ను. నేనే అని కరెక్ట్గా ఏం తెలియదు. అనుమానంగా పట్టుకునేసరి నా దగ్గర ఒక డైరీ ఉండే. ఆ డైరీలో కొన్ని కవితలు అవి ఇవి కొంచెం ఏదో నాకు కావాల్సినవి రాసి పెట్టుకున్నా. దానివల్ల వాళ్ళకి ఇంకిత అదయింది సేఫ్టీ. నేనే అనేది ఏం తెలియదు. అక్కడ పట్టుకున్నారు. అక్కడ పట్టుకొని తీసుకుపోయి అక్కడెక్కడే ఇక బాగా టార్చర్ పెట్టారు. అంటే ఎక్కడ ఉండేదో చెప్పు, మీ వాళ్ళు ఎక్కడున్నారో, నీకు ఇంత అమౌంట్ ఇస్తాము, నువ్వు సరెండర్గా, లేకపోతే చంపేస్తాము, మీ అమ్మ వాళ్ళని ఎత్తుకుపోయి చంపుతాము, మీ చెల్లెని కొడతాము, ఇవన్నీ బాగా టార్చర్ పెట్టారు. ఏం చేసుకున్నా నా దగ్గర ఏం లేదు. చంపుండ్రి నన్ను
మా వాళ్ళ దగ్గరికి నేను కదా తుపాకీ పట్టింది ఇట్లే మాట్లాడేది. బాగా అనేది నీ పొగరు ఇంకా తగ్గలేదా అనేది. ఇక బాగానే ఒక 10 డేస్ 20 డేస్ అట్లా బాగా టార్చర్ పెట్టిరు వాళ్ళు. ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్లో? హైదరాబాద్లో తీసుకుపోయేది, అది ఎక్కడో నాకు తెలియదు. ఎవరు ఆఫీసర్ అప్పుడు? ఆఫీసర్లు కూడా నాకు చెప్పకపోయేది కదా, నన్ను తీసుకుపోయి ఒక రహస్యంగా తీసుకుపోయేది, కళ్ళు కట్టి తిప్పేది. నేను విజయవాడకు పోయిందంటే విజయవాడకు తిప్పారు. ఇది మొత్తం తిప్పారు. ఒక 20 డేస్ తర్వాత తీసుకొచ్చి నంద్యాల పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చి నీకు లాస్ట్ మాట, ఇప్పుడు మెదకోళ్ళు కూడా వచ్చారు. అప్పుడు మెదకోళ్ళు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకొచ్చారు. నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, ఉంటే ఇట్లా ఉంటా లేకపోతే చనిపోతా, అంతకు మించింది ఏం లేదని చెప్పి మా వాళ్ళని ఒక 2 తీసుకుపోయి చంపేసిరు. అంతకుముందే 2 అమ్మాయిలు వచ్చిరు. ఈమె చాలా రహస్యంగా ఉంటుంది సార్ అని చెప్తున్నది. ఆమె అంతకుముందు సరెండర్ అయింది. ఆమెను 1-2 సార్లు చూసిన. ఇక దానివల్ల ఇంకింత బాగా అది చేసిరు. నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో వేసారు. అక్కడ శ్రీశైలం జైలు? కర్నూలు జైలు. కర్నూలు జైల్లో. ఎంతకాలం ఉన్నావమ్మా అక్కడ? ఒక 2 months ఉన్న. అట్లా 2 months ఉన్న తర్వాతకి కడపకు వెళ్ళిపోయినా. మా అమ్మ మా చెల్లి కడప జైలుకి వెళ్ళిపోయినా. అక్కడ వెళ్ళిపోయినా ఒక 6 months అక్కడ ఉన్నా. అక్కడ ఉన్నాక సాగర్ ఉన్నాడు కదా, మా లక్ష్మి, వాళ్ళు కలిసేది అన్నట్టు. ఇక నేను వచ్చిందని చెప్పి ఇక మేము అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం జైల్లో. సాటర్డే ఉంటుంది అక్కడ మాట్లాడుకో, ఏదో మన రిలేషన్ అని అట్లా మాట్లాడుకునే వాళ్ళం. మాకు అట్లా అవకాశం ఇచ్చేది, లేకపోతే లెటర్లో అట్లా ఉండేది. అక్కడ ఒక 6 months తర్వాతకి మా అమ్మ బెయిల్ తీసుకొని వచ్చింది అన్నట్టు. నేను కర్నూలులో ఉన్నప్పుడే మా అమ్మను వాళ్ళు కిష్టే గౌడ ఏమో తోలుకొని వచ్చిర్రు అనే విషయము నాకు వార్త తెలిసింది. అమ్మ నువ్వు అట్లయితే వద్దు, ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటా, నువ్వు వాళ్ళని తీసుకొచ్చో వీళ్ళని తీసుకొచ్చో ఏం టెన్షన్ పడవలసిన పని లేదు, ఉంటానులే, ఎక్కడ పోను, పార్టీ వస్తుందో లేకపోతే నేనన్నా ఉంటా అని అన్న. మా అమ్మ ఊరుకోకుండా ఏం చేసిందంటే 2-3 సిరూటీలో పెట్టి కడపకు బెయిల్ తీసుకొని వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత మీరు లోయపల్లి వచ్చారు అంతే కదా? ఎక్కడ లోయపల్లికి తీసుకురాలే నన్ను డైరెక్ట్గా. అక్కడ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడ క్వార్టర్స్ ఉంటాయి, అక్కడ తీసుకెళ్లారు. బెయిల్ వచ్చినాక అసలు నన్ను ఇక్కడ ఎందుకు తోలుకొచ్చిరని నేను కిష్టే గౌడు మాట్లాడుతున్నాడు. సార్ నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిరు అసలు అంటే, లేదు బేటా నీతో మాట్లాడాలని క్యాజువల్గా ఇక్కడ రామన్నా చూద్దాం ఎట్లున్నావు అని. నల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. చూద్దామని అంటే జైలు కాడికి వచ్చేది ఉండ్రి, మరి ఇక్కడ తీసుకొచ్చి నన్ను రహస్యంగా ఏదో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నారు అది అని కొంచెం ర్యాష్గానే మాట్లాడిన తర్వాత టెన్షన్ ఏం పడకు బిడ్డ, తోలిస్తుంది ఇప్పుడు అని చెప్పి ఇక ఆయన మాట్లాడిండు. ఇంకోలో డిఎస్పీ వాళ్ళు వీళ్ళు వచ్చారు, చాలాసేపు మాట్లాడారు. నీకు పైసలు ఇస్తాము, ల్యాండ్ ఇస్తాము అది ఇది అని అంటే, నాకు ల్యాండ్ ఏమొద్దు, మాకు చాలా ఉంది, ఏమొద్దు అది ఇది అని చెప్పి వెళ్ళొచ్చినాం. దాని టైంలో ఒక 1 వారం రోజులు ఏమున్నానో లేదో వచ్చి ఇక్కడే మాకు పశువులు ఉండే అప్పుడు బాగా, ఇక్కడే బావి దగ్గర పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉన్నా. పోలీసు వాళ్ళు వచ్చి చుట్టుముట్టేసారు. ఆ గుట్ట కింద ఒక బండ ఉంటుంది, అక్కడే కట్టేసేది వర్షాకాలం. అక్కడే మా ఎడ్లను ఇట్లా కట్టేసేది. ఎడ్ల కాడి దగ్గర కానీ పోయినా చూసినా అట్లనే నేను బండ మీద ఇట్లా ఒరిగిన అన్నట్టు. వచ్చిరు ఎప్పుడో చుట్టుముట్టి అనురాధ నువ్వేనా అన్న. నేను ఎవరు మీరు అన్న. నేను పోలీసు వాళ్ళమ్మా. పోలీసు వాళ్ళు అయితే చెప్పండి ఏం కావాలన్నట్టే. నేను సార్ రామంటున్నామ్మా, ఎస్పీ రామంటున్నాడు అంటే, ఎందుకు నాతో నేను పని, ఇన్ని రోజులు నేను జైల్లో ఉండొచ్చినా, మళ్ళీ నన్ను ఏదో టార్చర్ పెట్టడానికి ఎందుకు వచ్చిరు అది ఇది అనుకుంటా వచ్చినాం. మా ఊరికి కావాలని తీసుకొచ్చారు. ఒక ఆయన ఉంటాడు. ఎవరు ఎస్పీ అప్పుడు? ఎస్పీ రమ్మంటుండే అని చెప్పారు. అక్కడ సుధాకర్ రెడ్డి ఎవరో ఉండే, సుధాకర్ రావో ఏదో ఉండే, నల్గొండ డిస్టిక్. వాళ్ళు రమ్మంటున్నారు అని చెప్పి వచ్చిర్రు వాళ్ళు. అయితే ఇక సరే అని చెప్పి నేను వచ్చిన. మాట్లాడి పంపిస్తారమ్మా ఏం లేదు అని అన్నారు. అంటే సరే అని వచ్చిన. తీసుకుపోయారు నల్గొండ జైలు వేసారు. చౌటుపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నీ కేసులు ఉన్నాయి అని చెప్పి అక్కడ జైలు వేసారు. అక్కడ ఉన్నా నేను కొంతకాలం. ఇక తర్వాతకి మళ్ళీ జైలు వేసారు వాళ్ళు నన్ను. జైల్లో ఎలా గడిచింది మన జీవితం? కడప జైల్లో నాకు మంచిగానే ఉండేది. మాకు స్పెషల్గానే ఉండేది. అంతలో అంటే ఒక ప్రజా సేవ చేసిరు కాబట్టి పోలీసులకి ఇట్లా మమ్మల్ని ఏమి ఇట్లా ఏం అనకపోయేది. చౌటుపల్లి పోలీస్ స్టేషన్ నుండి నల్గొండ జైలుకి తీసుకెళ్ళారు.
జైలు వేసిరు ఇక ఉమ్. కేసులు పెట్టిరు అక్కడ కేసులు పెట్టి అందులోనే ఉన్నా నేను ఒక సంవత్సరం దాకున్నా. నల్గొండ జైలుకి వెళ్ళావు. ఆ జైల్లో ఉన్నప్పుడు నయీం మనుషులు వచ్చాడా? వచ్చాడు జగన్ అని ఒక అబ్బాయి వచ్చిండు జైలుకి. జైలు కంటే మాకు సామాన్ తీసుకొని వచ్చిండు ఆయన. ఆ. ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంకొక అక్క అరుణ్ అక్క అని ఉండే, ఎవరు నల్గొండ జిల్లా సెక్రటరీ రవి అని అమరుడు అయ్యిండు, వాళ్ళ భార్య ఉండే. ఆమె నేను పోయేసరికి ఆమె ఉన్నది. ఆమె నేను ఉన్నాక ఏం చేసిందంటే ములకత్తు పెట్టిరు మాకు. ములకత్తు పెట్టిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడరపో అని చెప్పి నన్ను పంపించింది ఆమె కూడా. అయితే నువ్వు వెళ్ళవా అంటే నేను కోర్టుకు పోయే పని ఉంది, నువ్వు వెళ్ళి మాట్లాడరా, మనోళ్ళు అయితేనేమో ఏమైనా తెస్తే తీసుకో లేకపోతే అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. అయితే నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత అరుణక్కంటే మీరేనా అక్క అని అన్నాడు. అవునన్న మేమే అన్న. అన్న సాంబశివుడు పంపించిండు అక్క, ఓ సామాన్ అంతా పంపించిండు, మీకు సామాన్ లేవట కదా అని అన్నాడు. సామాన్ లేవని ఎవరికి చెప్పలేదే మేము అనేమో నేను. లేదక్క సాంబశివుడు జైల్లో ఉన్న సమస్యలు వాళ్ళకి తెలుసు కదా పార్టీ వాళ్ళకు, పంపించిండు అని చెప్పి చాలా మూట ఒక చెద్దర్లా కట్టుకొని వచ్చిండు. కవర్ లేదేం లేదు, ఇంత పెద్ద చెద్దర్లా వరిచి ఆ చెద్దర్లో ఆడ పెట్టిరు అన్నట్టు. అందులో కొబ్బరి నూనె, బట్టలు, చెప్పులు, ఇక మా లేడీస్కి సంబంధించిన బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు అందులో. అయితే మేము ఇవన్నీ ఎవరికి రాసియలేదు, మా ఇంతేమని చెప్పలేదు, మా రిలేషన్ వచ్చినా మేము ఎవరికి ఏం చెప్పలేదు, నువ్వు ఎవరో మాకు తెలియదు అన్నా అని నేను అన్నా. లేదక్క పార్టీ పంపించింది, మీకు కావాల్సి ఉంటే ఓ లెటర్ చూడండి అంటున్నాడు. లెటరు చూసినా ఏది చూసినా మాకు వద్దని చెప్పినాం. వద్దని చెప్పి పొద్దు నుండి సాయంత్రం దాకా ఉంచినాం ఆయన. అక్కడ సూపరింటెండెంట్ వచ్చింది, సూపరింటెండెంట్ పేరు ఏదో ఉండే. ఆ సూపరింటెండెంట్ వచ్చి ఏందిరా మరి ఏందమ్మా మరి ఇట్లా సంగతి మరి తీసుకుపోతారా మరి ఆయన రిటర్న్ పంపమ్మా అని ఆయన అన్నాడు. మాకు తెలియదు సార్ ఆయన ఎవరో మేము తీసుకోము, వాళ్ళు మా మనుషులు అనేది అయితే మాకు నమ్మకం లేదు, మా పార్టీ అయితే రాదు ఇప్పుడున్న పరిస్థితి అని ఆయనకి చెప్పి రిటర్న్ పంపించాము. తీసుకోలేదు ఇక సామాను. ఆ జగన్ అంటాడు ఎవరో మాకు తెలియదు. నయీం మనిషి ఎలా తెలిసింది? నవీన్ మనిషి అనేది అంటే మాకు తర్వాతకి తెలిసింది. ఎవరు అంటే పార్టీ తరఫున వేరే మాకు లెటర్స్ రావడం వల్ల మనోళ్ళు ఎవరన్నా వచ్చిరా అని చెప్పి వాళ్ళు లెటర్ రాస్తే గిట్ల సంగతి, గిట్ల ఒక ఆయన వచ్చి గిట్ల మాకు సామాన్ తీసుకోమని ఇట్లా అది చేసిండు, ఇట్లా పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ఇట్లా వెయిట్ చేయబెట్టినాము, మేము తీసుకోలేదు రిటర్న్ పంపించినాము అని చెప్పినాం. వాళ్ళు మన వాళ్ళు కాదు, నవీన్ గారు పంపించినట్టుంది, మీరు అట్లాంటివి ఏమన్నా వస్తే తీసుకోకండి అని చెప్పి ఇక వాళ్ళు లెటర్ రాశారు సాంబశివుడు ఉన్నప్పుడు. అదన్నట్టు పరిస్థితి. జైల్లో ఎంతకాలం ఉన్నాము? నల్గొండలో ఒక సంవత్సరం ఉన్న తర్వాతకి ఇక్కడ వచ్చి చెంచల్గూడలో ఉన్నా, మహిళా జైల్లో. అక్కడ ఉండేది, అక్కడ వాళ్ళు రాజిరెడ్డి భార్య నేను ఇద్దరం ఉండేది. రాజిరెడ్డి భార్య ఇంకొక ఆమె స్నేహ అని ఉండే ఒక ఆమె. ఆమె అంటే రాజిరెడ్డి కూతురు కదా? ఆ స్నేహ కాదు, అల్వాల్లో ఉండే ఆమె అమర్రాలు అయింది. ఇప్పుడు అమర్రాలు అయింది ఆమె. నేను పోయినాక ఒక 2 నెలలకు ఆమె వెళ్ళిపోయింది. తర్వాతకి నేను ఒకదాన్ని ఉన్న ఒక వారం 10 రోజులు ఉన్న క్రమంలో రాజిరెడ్డి వాళ్ళ వైఫ్ వచ్చింది, సుగుణ అని ఉంది, ఆమె నేను ఉన్నాము. ఇక చాలా కాలమే ఉన్నాం, ఒక సంవత్సరం ఉన్నాము చెంచల్గూడ జిల్లా. తర్వాతకి మెల్లమెల్లగా కేసులు కొట్టేసినాక నేను ఇంటికి వచ్చినాక బెయిల్ ఏం లేదు, బెయిల్ తీసుకోలేదు. నా కేసులన్నీ కొట్టేసినాకనే బయటకు వచ్చిన నేను. వచ్చినాక ఇంటికి వచ్చినాక ఇక వీళ్ళంతా ఏంటంటే ఇక నా మీద బాగా మళ్ళీ వస్తున్నారు, నక్సలైట్లు వస్తున్నారు, మళ్ళీ కలుస్తున్నారు, మళ్ళీ ఏదో చేస్తున్నారు అని ఇక పోలీసు వాళ్ళు నాకు కాపలగాయడం, ఇన్ఫార్మర్లు వాళ్ళంతా వాళ్ళకి సమాచారం ఇవ్వడము. ఇక నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అట్లే వీళ్ళు ఇంత టార్చర్ పెడుతున్నారు అని చెప్పి కొన్నాళ్ళు వ్యవసాయం చేసిన నేను. మేమే నాగలు కట్టి నేనే దున్నేది. తర్వాతకి వీళ్ళు అయినా కూడా వాళ్ళు వదులుకోలేదు. తర్వాతకి నేను గుణగల్లో డ్యూటీకి వేసేది. ఆడికి కూడా వచ్చారు వాళ్ళు పోలీసు వాళ్ళు. ఆడికి కూడా వస్తే అంత బాగాలేదు అని చెప్పి ఇక నేను వేరే నాకు కాంటాక్ట్ ఉంటే అక్కడ లెటర్ రాస్తే నువ్వు ఊర్లో ఉండవు ఇక వాడంతా ఇక నీ మీద అది పడ్డది, సరే వచ్చాయని చెప్పి ఇక లెటర్ వెళ్ళిపోయాను. ఇక నేను అంటే ఇక వేరే ప్రాంతంలో ఉన్న దళము అని ఏం లేను, వేరే ప్రాంతంలో రహస్యంగానే ఉన్న కొన్నాళ్ళు. తర్వాతకి తిరుమలగిరి వెళ్ళా. తిరుమలగిరి ఇది సూర్యాపేట అక్కడ ఉంటుంది చూడు, అరవపల్లి, అక్కడ ఏరియాలో దళం పెట్టాలని పార్టీ నిర్ణయం.
పార్టీ నిర్ణయం కానీ నాకు పార్టీ నుండి లెటర్స్ వచ్చేది కానీ మధ్యలో నాకు ఏం చేసిరంటే ఆ పార్టీ ఏం చేసిందంటే ఒక ఆర్ఎంపీ ఇంట్లో ఉంచిరు వాళ్ళు నన్ను. అంటే 1+2గా తిరగాలని చెప్పి లెటర్ వచ్చింది. లెటర్ వచ్చినప్పుడు ఇక పార్టీ చెప్పిన పని నేను అమలు చేయాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే ఒక 6 months నాకు అక్కడ ఏరియాలో పరిచయాలు కావాలంటే కొంచెం నేను అక్కడ ఉండాలి. అక్కడక్కడ తిరిగేదాన్ని. అక్కడక్కడ జనాలను పరిచయం చేసుకుని అక్కడ ఎవరైతే మనకు అనుకూలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి అక్కడ పరిచయం చేసుకున్న క్రమంలో ఇక వాడు నా లెటర్స్ అన్నీ ఎప్పుడో ఇప్పేది చదివేది మళ్ళీ వాడికి వాడే రాసిచ్చేది. ఎవరు? ఒక ఇన్ఫార్మర్, ఈ ఆర్ఎంపీ డాక్టర్ అంటాడు. నాకేం తెలుస్తలేదు, ఇదంతా ఏదో రాంగ్ ఉన్నది అని చెప్పి నేనేం చేసినంటే వాడికి తెలిసే ప్లేస్లోనే నేను రూమ్ తీసుకొని ఉన్నా సపరేట్గా. పార్టీ నాకు లెటర్ రాసింది, దానివల్లనే నేను రూమ్ తీసుకున్నా. నువ్వు వర్క్ కొన్నాళ్ళు ఇది ఆపి ఇంకా వేరే వర్క్ చేయి అని చెప్పి నాకు పార్టీ లెటర్ రాసింది. దానివల్ల ఏం చేసిందంటే నేను ఒక హాస్పిటల్లో నర్సు ట్రైనింగ్ చేసిన. అక్కడ మురళీధర్ సార్ అని ఉంటాడు, అక్కడ నేను నర్స్ ట్రైనింగ్ చేసిన. నేను వండుకునేది తినేది ఎర్లీ మార్నింగ్ 7కి అట్లా వెళ్ళిపోయేది, మళ్ళీ నైట్ 7:30కి అట్లా వచ్చేది. అక్కడ వచ్చినప్పుడు ఏం చేసేదంటే నేనున్న ప్లేస్ ఎవరికి తెలియదు. ఇంకా మీరు తిరుమలగిరిలో ఉన్నప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఉన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ మీకు తెలియకుండానే అంటే మీరు రాసిన ఉత్తరాలు ఆయనే ఆన్సర్ ఇస్తూ మీకు పక్కదో పట్టించాడు. మరి ఆ విషయం ఎప్పుడు కనిపెట్టారు మీరు? అంటే నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే నేను వేరే అన్నకు చెప్పినుంటే ఇట్లా ఫీవర్ వచ్చింది, పరిస్థితికి ఇది, నాకు లెటర్లు ఒకటి రాస్తే ఒకటి ఆన్సర్ వస్తుంది, నాకేం అర్థమవుతలేదన్నా అని ఆ అన్నతో చెప్పినట్టు. అన్న ఏం చేసిండు, సరే ఫీవర్ వచ్చింది కదా నేను చూపిస్తారా అని చెప్పి ఆయన తీసుకెళ్ళండి. నన్ను తీసుకెళ్ళి మేమిద్దరం కలిసి వస్తున్నాం. అంతకుముందే ఇద్దరిని పట్టించిండంట, ఆ విషయం మాకు తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే అన్న నేనిద్దరం బండి మీద పొద్దుగాల రెడీ అయ్యిండు, నేను వచ్చి తోలుకొని పోతా అని చెప్పి ఆ అన్న అన్నాడు. నేను అన్నీ చదువుకొని బయటకు వచ్చిన. అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ మా దగ్గరకు వచ్చిండు. నువ్వు వెళ్ళన్నా, మేము వెళ్ళిపోతా, నాకు హైదరాబాద్కి వెళ్ళిపోతే వెళ్తే బాగాలేదు, మళ్ళీ వస్తా నేను అని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్తో అన్నా. వెళ్ళక్క ఏం కాదు వెళ్ళు అని చెప్పి ఆయన అన్నాడు. నువ్వు వెళ్తే మేము వెళ్తామన్నా అంటే ఆయన వెళ్ళలేదు. వెళ్ళక అక్కడే నిల్చున్నాడు. ఈ అన్న టీచర్ అన్నట్టు నాతో పాటు ఉన్నాను. టైం అవుతుంది, నేను మధ్యాహ్నం వస్తా అని చెప్పిన. రారా ఇక మనం పోదాందా అని చెప్పి ఇక ఆయన బండి మీద ఎక్కిన. ఆయన బండి మీద ఎక్కి ఇక్కడ నుండి ఆ తండంతా పోయినామో లేదో అక్కడ పట్టేసుకున్నారు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని పట్టుకొని తీసుకెళ్ళారు. ఆయన నన్ను బాగా ఇంటర్గాషన్ చేశారు. అక్కడికి పోయినాక మాకు ఎలాంటి సంబంధాలు లేవు, ఏది లేదు, నాకు హెల్త్ బాగాలేక వీళ్ళు ఇంట్లో ఉన్నా అని చెప్పి నేను అక్కడ చెప్పిన తర్వాత మరి ఈయన ఎట్లా పరిచయం అంటే ఈయన నాకు గతంలో పరిచయము. దానివల్ల ఆయన మీ ఇంటికి వస్తాను కొద్ది రోజులు ఉంటా, నాకు హెల్త్ బాగాలేదని అంటే సరే అని చెప్పి తోలుకుపోతున్నాడు. ఆయనకి ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పి నేను అన్న తర్వాత పోలీసు వాళ్ళు తీసుకుపోయారు, చౌటుప్పల్కి తీసుకుపోయారు. అక్కడ కూర్చోబెట్టి నైటు ఇంకిద్దరిని పట్టుకొచ్చారు మా వాళ్ళని తీసుకొచ్చినాక వీళ్ళంతా మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తలేరు. ఇదంతా ఎక్కడికి వెళ్ళొచ్చింది ఏందని చెప్పి ఇక నాకు ఏం అర్థం కాలే. తర్వాతకి క్రాంతి అని ఒక అబ్బాయి ఉంటాడు మొండి గౌరెల్లి, ఈ మంతన్ గౌరెల్లి. ఆ అబ్బాయిని అడిగా నేను, ఏంది నువ్వు ఎక్కడికి వచ్చినావు అంటే నేను పలానా భిక్షపతి ఇంటికి వచ్చిన, తుపాకులు అక్కడే పెట్టినాక నీకోసం తీసుకొచ్చినాము, మేము అక్కడే పెట్టినాము అంటే కనీసం నాకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వవా అది ఇది అని నేను అన్నా. అప్పుడు నాకు తెలిసింది అన్నట్టు వీడే మొత్తం దీనికి సూత్రధారి అని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్. అప్పుడు తెలిసింది, పార్టీ కూడా అప్పుడు గుర్తించింది, వాని వల్లనే ఇట్లా నష్టపోయినామని చెప్పి. అప్పుడు ఒక 9 మంది అది అయ్యారు. మామూలుగా పని చేసుకునే వాళ్ళు కూడా మాతో మాట్లాడిన వాళ్ళని కూడా తీసుకుపోయి లోపలేసారు. అక్కడ నల్గొండ జైల్లో ఉన్నా మళ్ళీ నల్గొండ జైల్లో ఉన్నా. ఇక ఆడికెళ్ళి ఇక మళ్ళీ ఇక నేను వేరే వెళ్ళిపోయాను. ఇక బెయిల్ తీసుకొని వచ్చినాము, బయట ఉండి కొన్నాళ్ళు తిరిగినాం కోర్టుకు, భువనగిరి కోర్టుకు వెళ్ళేది. తర్వాత కేసు కొట్టేసిరు. అది కేసు కట్టేసినాక ఇక నేను వేరే వెళ్ళిపోయినా. ఇక వాళ్ళంతా ఇక అక్కడ వెళ్ళిపోయారు. ఇక నేను వేరే నా పనిలో నేనున్నాను. ఇక ఏం పనిలో ఉన్నారు? మళ్ళీ పార్టీ వైపు వెళ్ళారా? ఇక పార్టీ వైపు ఏం లేదు, ఇక పార్టీ హ్యాండ్ ఓవర్లోనే ఉండేది. కానీ ఇక పార్టీకి పోతందుకు నాకు మీరు నల్గొండ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి పార్టీ వైపు వెళ్ళారని
పార్టీ ఆదేశాల మేరకు ఆర్ఎంపీ డాక్టర్నితో పాటు అప్పుడు నయీం కూడా నయీం కోసం కూడా తిరిగారని వార్తలు వచ్చాయి. అట్లేం లేదు మరి, పార్టీ నాకు అట్లాంటిది ఏం చెప్పలేదు. కాకపోతే నేను అక్కడ ఆర్గనైజ్ చేయాలనే వెళ్ళాను, నాకు అక్కడ సహకరించలేదు. తిరుమలగిరి సైడ్ ఆర్గనైజేషన్ కోసమే వెళ్ళా. పార్టీ నయీం కోసం తిరిగారా? నయం కోసం ఏం తిరగలేదు, కాకపోతే కొన్ని రహస్యంగా కొన్ని ఆయుధాల కోసం అయితే తిరిగాము. నాతో పాటు నేను సింగిల్గానే ఉండేది, ఇంకా వేరే వేరే వాళ్ళు. ఆర్ఎంపీ డాక్టర్ కోసం ఆర్ఎంపీ పార్టీని మొత్తం నాశనం చేశాడు కదా ఆయన. మరి ఆయన మీద ప్రతీకార చర్య కోసం తిరిగారా? ఏమీ చేయలే. ఇక మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు. ఇక ఆయన పని ఆయన చేసుకున్నాడు. ప్రతీకార చర్యలు మా వాళ్ళు ఒకసారి తిరిగారు కానీ వాళ్ళు దొరకలే, వాడు మిస్ అయిన వాళ్ళ హ్యాండ్ ఓవర్లో. కానీ పార్టీ అప్పుడు చాలా పోలీసులు ఒక వాదన ఉండేదమ్మా, పూడి అనురాధ యాక్షన్ టీంలో వెళ్ళింది, 1+2 తిరుగుతూ నయీం కోసం వేటాడింది, కానీ నయీం చాలాసార్లు మిస్ అయ్యాడని. ఇక వాళ్ళు అల్లుకున్న కథ అది, కానీ మేము వెళ్ళింది వేరే ప్రాసెస్. వాళ్ళు అల్లుకున్న కథ అది, దానికి మనం ఏం చేయాలి. తర్వాత మీరు జైలు నుంచి బయటకు వచ్చాక ఏం చేస్తున్నారు? జైలు నుండి బయటికి వచ్చినాక ఇంకా నేను ఇక వ్యవసాయం పనే చేసుకునేది. ఎప్పుడు వచ్చారు మీరు బయటికి? 2009లో అట్లా వచ్చినాము. ఒకటి నాకు కర్నూలులో ఉండే కేసు, నంద్యాల, అక్కడికి వెళ్ళేది, ఆ కోర్టుకి వెళ్ళేది. మార్నింగ్ పోయి అక్కడ కోర్టుకు అటెండ్ అయ్యి నంద్యాల కర్నూలు కోర్టులో అక్కడ ఒక లాయర్ ఉండే, ఆయన చెప్పేది. మార్నింగ్ వెళ్ళేది, ఆ కోర్టు చూసుకునేది, ఆ లాయర్ ఇంట్లోనే ఇంత తిని ఆయన సాయంత్రం బస్సు ఎక్కించేది, వెళ్ళొచ్చేది. అంటే 2009లో పూర్తిగా బయటకు వచ్చారు. కానీ మళ్ళీ ఛత్తీస్గఢ్ ఏవోపి వెళ్ళాలనిపించలేదా? అనిపించింది కానీ ఒక ద్రోహి ఇచ్చిండు మళ్ళీ మాకు. ఒక ద్రోహి ఉన్నాడుగా, శ్రీనివాస్. మాకు ఏంటంటే పార్టీ వాళ్ళు లెటర్ రాసిర్రు, రండి అని చెప్పి పిలిపించారు అక్కడికి. మా వాళ్ళు ఉండే ఇంకా కొంతమంది ఉన్నారులే. అక్కడికి వెళ్ళినాక అక్కడ ఏమైందంటే వస్తున్నాడు, ఆర్కే వస్తున్నాడు అని చెప్పి ఉంచారు ఒక వారం 10 రోజులు. అక్కడ ఎన్కౌంటర్స్ జరిగినాయి, కోరాపుట్ ఏరియాలో అక్కడ ఎన్కౌంటర్స్ జరిగినాయి. అక్కడ జరిగినాక ఏం చేసిరంటే ఇక్కడ తెలంగాణ పోరాటం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మేము ఆశగా ఏంటంటే మేము మొత్తం అక్కడే ఉండాలనే ఆశతోని మేము అక్కడే వెళ్ళాము. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకరి స్వార్థం కోసం మమ్మల్ని రిటర్న్ పంపారు. ఎవరు స్వారీ? ఇక వాళ్ళు ఉంటారు కదన్న కొంతమంది పార్టీ వాళ్ళే. తర్వాతకి మేము వెళ్ళి వచ్చినాక ఒక 2 నెలలకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నట్టుగా, లేకపోతే పోలీసు వాళ్ళు పట్టేసిరు, ఎన్కౌంటర్ నుండి తప్పించుకున్నా అని అట్లా టీవీ న్యూసెస్ అట్లా వచ్చింది. కానీ వాళ్ళ స్వార్థం కోసము మమ్మల్ని కాంటాక్ట్ ఒకటి చేసేసారు అదే టైంలో అది అన్నట్టు. ఇక తర్వాతకి ఇక మన సిచ్యువేషను, మనం జరుగుతున్న బయట నడుస్తున్న పరిస్థితులు, ఇక వయసు మీద పడితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని చెప్పి సపరేట్గా మ్యారేజ్ చేసుకున్నాడు, బెటర్ అని సపరేట్గా మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ వ్యక్తికి చెప్పారా ఇదంతా? వీళ్ళు నక్సలైట్ అని చెప్పాను. భయపడలేదా? ఏం భయపడలే. వాళ్ళ అమ్మతో ఇట్లా మాట్లాడి, అంటే ఆయన కూడా భావజాలం ఉందా లేదంటే? ఆయన కూడా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో అక్కడ తిరుగుతాడు ఆయన. దానివల్ల ఆయన ఎందుకు అనే అట్లాంటిది ఏమీ స్పందించలేదు, నాకు వద్దు అట్లాంటిది అయితే ఏం కాదు. సరే మాకు అట్లనే కావాలని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఆ విధంగా మాట్లాడు. అందుకైతేనే ఓకే, లేకపోతే రేపు సమస్యలు వస్తాయని ఫస్టే చెప్పామన్నట్టు. కేసులోనే చెప్పారు. కేసులు ఉన్నాయి, నేను జైలుకి వెళ్ళాను, మా నాన్న వల్ల నేను ఇట్లా వెళ్ళాను, ఇట్లా చేసినాము. ఏమన్నారు ఆయన? ఏమనలే, సరే మంచిదే కదా అట్లా ఉంటాయి అన్నారు అంతే. అత్తమ్మ ఎలా చూస్తుంటారు మరి? మా అత్తమ్మ ఒక 2-3 ఏళ్ళు మంచిగానే ఉన్నారు. మా అత్త మా మామ చాలా మంచిగా చూసుకుని నాకు గౌరవించేది బాగా. మా కోడలు ఇట్లా అట్లా అని చెప్పుకునే వాళ్ళు అన్నట్టు, దావతులలో ఇట్లా ఊర్లో మా కోడలు చాలా ఉన్నతమైనది. ఇప్పుడు ఇక నేను దేవుడు ఇట్లాంటివి మూఢనమ్మకాలని చెప్పి నేను ఏమి పూజలు అట్లాంటివి నేను ఏం చేయను. ఇప్పుడు మా మరిది పెళ్ళి అయింది, ఆమె పూజలు అవి చేస్తుంది. ఇక ఆమె మంచిది అనుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు అయితే వాళ్ళకు ఒకటి అయితే ఉంటుంది, మా కోడలు చాలా తెలివి కలయింది అనే విషయం అయితే వాళ్ళ దృష్టిలో ఉంటుంది. కానీ ఇక పూజలు ఇట్లాంటివి నేను చేయను కాబట్టి కొంచెం అట్లా ఆ మనసులో ఉంటుంది ఇక వాళ్ళకు. ఇప్పుడు మా ఆయన కొంచెం పని చేయకపోవడం, కొంచెం గొడవలు జరిగి కొంచెం అట్లా సపరేట్గానే ఉంటాను నేను.
మామూలుగా ఇక పిల్లలను స్కూల్కి వెళ్తే మా మామయ్య రైల్వే ఉద్యోగి. మీ ఆయన గారు? మా ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే తిరిగిండు. ఆ టీఆర్ఎస్ పార్టీ ఈయనకు ద్రోహం చేసిరు. దానివల్ల ఆయన ఏం పని చేయకుండా ఆ పార్టీ ఈడ మీటింగ్ ఉంది ఆడ మీటింగ్ ఉందని వెళ్ళారు. ఇంట్లో గడవకపోయేది. ఇక దానివల్లనే గొడవలు అయ్యేది. ఇప్పుడు మా మామకు షుగర్ వచ్చి ఆయన మరి ఇప్పుడు ఎలాగమ్మా కుటుంబం వెళ్తున్నాడు. ఇప్పుడు మా మామ డ్యూటీకి వెళ్తున్నాడు. రిటైర్మెంట్ ఉంది ఇప్పుడు. మామ డ్యూటీకి వెళ్ళి మరి ఇల్లు గడవాలి కదా. ఒక 15,000 ఇస్తాడు మా మామ. ఆయనకు 80 దాకా వస్తాయి. ఒక 15,000 ఇస్తాడు. దానికి పూట గడుస్తుంది ఇప్పుడు ఎట్లా కొంత. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు పెద్ద ఆమె LKG, బాబు చిన్నోడు నర్సరీ. కానీ ఈ సమస్యలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుందా అదే బాగుంటుందని? అది ఎప్పటికైనా నేను అదైతే మర్చిపోలేను. ఎందుకంటే ఈ జీవితాల కంటే అది గొప్పది కదా. ఇప్పుడు అక్కడే ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే కొంచెం ఎండాకాలం వచ్చినప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక రోజు 2 రోజు సమస్య ఉంటుంది, తిండి తిప్పలకు కొంచెం అట్లాంటిదే. కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏది ఉండదు. ఇది సంపాదించాలి, అయ్యో పూటకు లేదు ఎట్లా అని టెన్షన్ పడేది అయితే అట్లాంటిది ఏం లేదు. కాదు, మీరు నక్సలైట్ అని తెలిసి కూడా మీ ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బంది అంటే నన్ను ఆయన పనికి పోకపోవడం సమస్య. అదన్నట్టు పరిస్థితి. పనికి పోతలేడు. ఏదో చిన్నగా నేను ఒక 11-11:30కి అట్లా పోయి వేరే మార్కెటింగ్ ఉంటుంది అన్నట్టు, దాంట్లో పోతే ఒక 250 ఏమి ఇస్తారు. దానికి మళ్ళీ నేను మధ్యాహ్నం వరకు 1 గంటల వరకు వచ్చి మళ్ళీ పిల్లలను తోలుకొచ్చుకుంటా. టైలరింగ్ వచ్చి ఇంత కొంత టైలరింగ్ చేస్తాను. సాధారణంగా బయటకు వచ్చిన అన్నలు నక్సల్స్ అయితే పార్టీకి అనుకూలంగా ఉంటారు కొంతమంది, లేదనుకుంటే సెటిల్మెంట్ చేసుకుని ఉంటుంటారు. సెటిల్మెంట్లు ఆ స్థలం పంచాయతీ ఈ పంచాయతీలు. మరి మేము అవన్నీ చేయకుండా ప్రశాంతంగా ఎందుకు ఉంటున్నాం? మరి నాకు అట్లా ఇష్టం లేకుండా అన్న, మా ఊర్లో కూడా నన్ను అడ్డు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుడు కొంచెం చాలామంది అట్లా ట్రై చేశారు. నేను అటువైపు వెళ్ళలే, నాకు ఇష్టం లేదు. నేను ఎంత ఒక పూట ఉపవాసం ఉన్నా పర్వాలేదు, కానీ నేను అట్లాంటి పని చేయనని చెప్పి నేను వెళ్తలేనన్న. నేను అప్పటి నుండే అంతే. నేను కూలి పనికి కూడా పోయినా, నా పెళ్ళి కాకముందు అయినా సరే నేను కూలి పనికి కూడా పోయినా. అనేవాళ్ళు ఈమె కూలి పనికి పోతుంది, ఈమె ఏంది, ఈమె గింతే, అట్లాంటి ఫీలింగ్ వచ్చేది. కానీ ఎవరో ఏమనుకుంటే ఏంది, మనమైతే తప్పు చేస్తలేం కదా. సాధారణ మనుషులమే మనం కూడా ఒకప్పుడు. కాకపోతే మనం అక్కడ పోయి వచ్చినాం, కొంచెం రాజకీయాలు తెలుసు, మనం ఒకళ్ళు ద్రోహం అయితే చేస్తలేము కదా. సాధారణంగా పార్టీలు ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక నీతి, నిజాయితీ ఇవన్నీ పార్టీని నేర్చుకొస్తారు. అది ఎక్కడికి పోదు. అది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న ప్రపంచంలో కుట్రలు, ఈ కుతంత్రాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది నీకు? ఇక వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అనుకుంటా నేనైతే. వాళ్ళ స్వార్థాలు వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ మీకు కూడా ఒక స్వార్థం రావాలి. ఎందుకంటే మీకు 2 పిల్లలు ఉన్నారు, అవునా? 2 పిల్లల కోసమైనా మీరు ఇప్పుడు సంపాదించాలి. వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం చూసే బాధ్యత మీది. ఇందులో మీకు ఒక స్వార్థం ఉంది కాబట్టి ఆ క్రమశిక్షణ కట్టుబాటు మర్చిపోయి స్వార్థపరురాలుగా వెళ్తారా, లేదు ఆ క్రమశిక్షణ నీతి నిజాయితీ నిలబడతారా? నేనైతే ఇప్పటి వరకు అయితే నిజాయితీగానే ఉన్నాను. నా పిల్లలకు కానీ ఎవరికేమి నేను అట్లా సంపాదించుకోవాలంటే ఈరోజు కోట్లకు ఉండేదాన్ని. కానీ నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. ఈరోజు 200 కూలి పని చేస్తున్నా అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అట్లా పోయొచ్చి కూడా ఓ రోజు కూలి పని చేసుకొని బతకవలసిన పరిస్థితి. సాధారణ మనిషిగా నేను వెళ్ళి కూలి పని చేసుకుంటాను. బూడిద అనురాధ రాజకీయాలకు వెళ్తుంటారంటారు. నేనైతే పొలిటికల్గా బాగానే అక్కడ ఇక్కడ వెళ్తుంటాను. కొంచెం నన్ను పిలుస్తుంటారు, వెళ్తుంటాను, మాట్లాడుతుంటాను. ఏదైనా సమస్య ఉంటే కూడా నాకు చెప్తుంటారు. సాధారణంగా ఈ పెళ్ళి సంబంధాలు చూడమని కూడా చాలామంది ఫోన్ చేస్తుంటుంటారు. అట్లా కూడా చెప్తాను. నాకు మర్యాద అనేది అయితే ఉంటుంది. అక్కడ కూడా కొంచెం ఏదైనా న్యాయంగా వెళ్తారు, అన్యాయంగా పోరు. ఎవరి సొమ్ము తినాలనో ఎవరికి అన్యాయం చేయాలని అయితే నాకు అట్లాంటి ఉద్దేశం ఉండదు. ఎవరైనా చేస్తుంటే కూడా నాకు నచ్చదు. కొందరు ఏం చేస్తుంటారంటే నేను పెద్ద కదా, ఆమెను వాడుకోవచ్చు, ఆమె ఎంతైనా చేస్తుంది అని చెప్పి వాడుకుంటుంటారు. నాకు అట్లాంటి ఇష్టం ఉండదు. నా పని నేను చేసుకోవాలి, నా పిల్లలకు కూడా నా పని నేనే చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. ఇంకోరికి ఏపియాలనే బానిసగా నేను అయితే మలుచుకోలేను, నాకు నచ్చదు. సార్, ఫైనల్గా చెప్పమ్మా, ఇప్పుడున్న మహిళలు అంటే యువతులు కానీ వీళ్ళందరూ కూడా తొందరగా ఎదగాలి, విలాసవంత జీవితానికి దానికి అలవాటు పడుతున్నారు.
ఒక క్రమశిక్షణ కానీ ఒక నీతి నిజాయితీకి చాలా తక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక అడ్డదారిలో సంపాదించాలి, అర్ధరాత్రి కోటీశ్వరు అయిపోవాలి, విలాసవంత జీవితం కావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడున్న అంటే ఈ సమాజము ఆ విధంగా పోషిస్తుంది కాబట్టి యూత్ ఏంది పెద్దవాళ్ళు కూడా అటువైపు వెళ్తున్నారు. కానీ ఆ విధంగా ఉండేది ఎన్నాళ్ళు తాత్కాలికం వరకే. అది ఎంతవరకు ఉన్నా కానీ మనం కష్టపడి సంపాదించింది అయితేనేమో మనం ఇంత కష్టపడితే ఈ వస్తువు సంపాదించుకున్నాం నిలబెట్టుకున్నాం అనే ఒక ఆలోచన ఉంటుంది. వృధాగా వచ్చింది అయితేనేమో గంతే కదా అని క్యాజువల్గా తీసేస్తారు దాన్ని ఈజీగా. దాంతోనేం పని, అవసరానికి వాడుకొని వదిలేస్తాం. కానీ ఈ నీతి నిజాయితీ అనేది అది ఒక గొప్పతనం. ఏంటంటే నీతి నిజాయితీగా ఉండడమే గొప్పతనం. నీకు పూటకు గతి లేకపోయినా పర్వాలేదు, ఒక నీతిగా ఉండడమే గొప్పతనం. ఇంకొక మాకు ప్రశ్న చెప్పండి. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు, 2 సార్లు అరెస్ట్ అయ్యారు, బయటకు వచ్చారు, మీకు ఎన్నో ఆఫర్లు వచ్చినా ఎక్కడ తలగకుండా నిజాయితీగా నిలబడ్డారు. ఇంకా మీకు కష్టాలు ఉన్నాయి, మీరు కష్టాలు పడ్డారు. కష్టాలు పడినా ఆ కష్టంలో ఎక్కడ భయపడకుండా మనోధైర్యం కోల్పోకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. కానీ కొంతమంది మహిళలు చిన్న చిన్న కష్టాలకే బాధలు పడడం, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువంటి మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అట్లంటే మనం ఈ తొవ్వెమ్మడి వస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఓ ముళ్ళు దాకొచ్చు, ఒక తట్టు దాకి కింద పడవచ్చు, ఇంకా ఏదో రకంగా ఉండొచ్చు. అన్నిటినీ ఎదిరించినప్పుడే మనం ఒక మహిళగా నిలబడగలుగుతాము, ఒక నిజాయితీగా ఉండగలుగుతాం, ఒక ధైర్యంగా ఉండగలుగుతాం. కానీ వీడికే మన ఏమంటారు, మన జీవితం అయిపోయింది అనుకుంటే అది కాలేదు కదా. మనకున్నది కొంతవరకే జీవితం. కాబట్టి మనం పెద్దగా ఆలోచిస్తే పెద్దగా ఉంటాం. గింతే కదా మనం వీడికెళ్ళే ముగించుకోవాలనుకుంటే గంతే ఉంటుంది. కానీ ఏనాడైనా కానీ మహిళ కానీ ఒక పురుషుడు కానీ ఏదో బానిసత్వానికో ఏదో అలవాటు పడి అనవసరమైన విషయాలకు అట్లా ఆత్మహత్యలు చేసుకొని అనవసరంగా ఏదో సూసైడ్ చేసుకొని ఏదో రకంగా ఆగం చేసుకునే జీవితానికంటే ఎంత సమస్యలు వచ్చినా ఏదైనా కానీ మనుషులకే వస్తాయి సమస్యలు. ప్రతి మనిషికి ఉంటాయి సమస్యలు, కాకపోతే ఎక్కువ తక్కువ అంతే. కాబట్టి వాటిని ఎదిరించినప్పుడే ఒక మనిషిగా మనం ఒక నేమ్ సంపాదించుకోగలుగుతాం. ఇదే సమాచారాన్ని మీరు అడవులు ఉన్నప్పుడు గ్రామాల్లో చెప్పేవారా? చెప్పేది. ఎక్కడైనా కానీ మహిళలను కలిసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళ భర్తలు తాగి వచ్చి కొడుతున్నప్పుడు, లేదా పాలల్లో సమస్యలు, మేము చనిపోవాలని చెప్పి వాళ్ళకి టాక్ వస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటాను. నార్మల్గా ఇప్పుడు కూడా బాయ్స్ కూడా అక్క నేను బతకలేనక్క, మన ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, అక్క నేను బతకలేనక్క, వాళ్ళ భార్య ఏదో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందంట, అక్క నేను బతకలేనక్క, నేను చచ్చిపోతున్నా, ఇదే లాస్ట్ అని రాత్రి 12 గంటలకు కాల్ చేస్తాడు. అదే ఇక ఎంత చెప్పినా ఒక 2 గంటల దాకా చెప్పినా. మా హస్బెండ్ ఏమో నాతో లొల్లి పెట్టుకుంటాడు, గీరాత్రి ఏంది వాడు ఏదున్నా కానీ పొద్దుగాల మాట్లాడాలి, సరే వాడికి ఉండొచ్చు సమస్యలు అని. అరే ఉంటారు కొందరు సమాజంలో కొంతమంది ఉంటారు, అందరినీ మనం ఒక తిరిగి మనలాగా అనుకోలేం కదా అని చెప్పి ఆ అబ్బాయికి మాట్లాడితే సరే అక్క సరే అని ఇప్పుడు ఉన్నాడు ఆ అబ్బాయి. అంటే కొందరు ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళ పుట్టిన విధానం, వాళ్ళు ఉండే విధానము, వాళ్ళు పెరిగిన విధానాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు బట్టి కొందరు ఆ విధంగా వాటి వైపు పోతుంటారు. అక్క మీరు చాలాసార్లు పార్టీ కోసం ట్రై చేశారు కానీ కాంటాక్ట్ అవ్వలేదు. ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం ఎక్కడ లేదు, పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి. పార్టీ అవసరం ఉంది అని మీకు పిలిస్తే వెళ్తారా? ఇక పిలిస్తే వెళ్తారా అనుకుంటే మన పరిస్థితులను వాళ్ళకు తెలియవరుస్తాం. మన పరిస్థితులను తెలియవరిచినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు తర్వాత ఆలోచిద్దాం. వాళ్ళు మేము కమాండ్ అయినప్పుడు మా సమస్యను వాళ్ళకు తెలియజేసినప్పుడు వాళ్ళు ఆ పరిస్థితులను బట్టి ఏ విధంగా మారుస్తారో అప్పుడు ఆలోచిద్దాం. ప్రతి మనిషికి ఒక కష్టం ఉంటుంది. కష్టం ఉన్న ప్రతి మనిషి కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటున్నారు బూడిదనరాధ. మనిషి అన్నాక కష్టం సుఖం అనేది రెండు సరిసమానంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్థాయి బట్టి కష్టాల స్థాయి పెరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా సరిసమానం చేసుకుంటే ఈ జీవితం చాలా హాయిగా ఉంటుంది అంటున్నారు బూడిదనరాధ. ఇది ఈ వారం బూడిదనరాధ ఎలియాస్ పద్మక్క అలియాస్ రమ్మక్కతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.